మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధించినటువంటి కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి యత్నించారు అంటూ ఆయన మీద కేసు నమోదైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఈరోజు కొంతమంది లొంగిపోవటం జరిగింది. వీరు జోగి రమేష్ అనుచరులని, ఆ రోజు దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. జోగి రమేష్ అనుచరులుగా పేర్కొంటున్నటువంటి రాము, అనిల్ కుమార్, అలానే మధుబాబు, మాధవరావు, సుబ్బారావు అనేటువంటి వ్యక్తులు లొంగిపోవటం జరిగింది. మరి వీరి నుంచి వాంగ్మూలాన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వీరు చెప్పేటువంటి వాంగ్మూలం ఆధారంగా జోగి రమేష్ని విచారించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఆయనకి ప్రస్తుతం బెయిల్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆయన మీద ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, విచారణకు సహకరించాలని, పాస్పోర్ట్లు దర్యాప్తు అధికారులకు అందించాలని చెప్పి జోగి రమేష్కి, దేవినేని అవినాష్కి ఆల్రెడీ కోర్టు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ అయితే అవ్వకపోవచ్చు, కానీ విచారణకు మాత్రం హాజరవ్వాల్సి ఉంటుంది.